ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామన్ దేవ్‌కి జై, గౌరనితాయికి జై, పంచతత్వాకి జై, జగద్గురు ప్రభుపాద్‌కి జై, పతితపావన్ జగతాక్ స్వామి గురు మహారాజ్‌కి జై. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమో ఆచార్య పాదాయ నితాయ కృపప్రదాయినే గౌరకథాదామదాయ నగరగ్రామధారిణే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈరోజు మనం భగవద్గీత 4th చాప్టర్లో 24th శ్లోక చూద్దామండి. 4వ అధ్యాయం 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. భావము: కృష్ణ భక్తి రసభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైన మనుజుడు భగవద్ధామమును తప్పక పొంది తీరును. స్వీకరించినది అర్పింపబడునది అను రెండు బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు తత్పరుడై ఉండుటయే అందులకు కారణము. ఈ శ్లోకంలో మనకి కృష్ణ ప్రతి కర్మని కూడా మనం కృష్ణ భక్తిలో ఉంటూ ఎలా చేయాలి, చేస్తే ఏమవుతుంది, దాని గురించి చెప్పారనమాట. ఇప్పుడు మనం శ్లోక చూస్తే బ్రహ్మార్పణం బ్రహ్మహవిః, ఇక్కడ మనం ఇప్పుడు యజ్ఞం గురించి మాట్లాడుతున్నట్టు ఉంది కదండి. యజ్ఞం అంటే ఏంటి? మనం భగవంతుడి ప్రీత్యర్థం చేసిన ఏ కర్మ అయినా సరే యజ్ఞం అవుతుంది అనమాట. అది ఎలాంటి కర్మలు అంటే మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్, మనం కూర్చొని హోమాలు చేసి దానిలో రకరకాల హవిస్సులన్నీ సమర్పించాలి. అలా అయితేనే మనకి అది హోమం అవుతుంది, అలా కాదనమాట. అదైతేనే యజ్ఞం అవుతుందని కాదు. మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా భగవంతుడి ప్రీత్యర్థం చేస్తే అది యజ్ఞం అవుతుందన్నమాట. భగవంతుడికి తప్పించి మనం మన మన ప్రీత్యర్థం అంటే మన ఇంద్రియ సుఖాల కోసం చేస్తే అది యజ్ఞం అని అనబడదు. అది మనల్ని భౌతిక బంధనాల్లో చిక్కుకునేటట్టు చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ అయితే ప్రభుపాదుల వారు ఎలా చెప్తున్నారంటే మనకి భాష్యంలో చూసుకుంటే మనం చేసే ప్రతి కర్మ కృష్ణ రిలేటెడ్ అయ్యి ఉండాలి అని అంటున్నారు కదా. కొంతమంది ఏమంటున్నారు, ఇప్పుడు మాయావాదులు అలాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళ ఫిలాసఫీ ఎలా ఉంటుంది, అసలు మనకి ఈ కృష్ణుడి ఎగ్జిస్టెన్సే వాళ్ళు అసలు ఒప్పుకోరు అనమాట. భగవంతుడికి ఒక రూపం ఉంది, వాటిని వాళ్ళు ఒప్పుకోరు అనమాట. వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ ఉందనుకోండి, ఒక న్యూస్ పేపర్ని మనం చాలా చాలా ముక్కలు చేసేస్తే ఏమవుతుంది, న్యూస్ పేపర్ ఉండదు కదా. అలాగే ఏంటంటే అది మాయావాది ఫిలాసఫీ అనమాట. దాన్ని వాళ్ళు భగవంతుడికి ఎలా అన్వయిస్తారు అంటే, భగవంతుడు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా పరమాత్మలాగా ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు కాబట్టి ఆయన ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. ఆయన ఆయన ప్రతి చోట ఉంటాడు కాబట్టి అందరూ దేవుళ్ళే. భగవంతుడు ప్రతి ఒక్కళ్ళలో కూడా పరమాత్మలాగా ఉంటాడు కాబట్టి మీరు దేవుడు, నేను కూడా దేవుడు, ప్రతి వస్తువు దేవుడే. అలాగా ఉంటారనమాట. ప్రతి ఒక్కళ్ళు అంటే నేను కర్మలు చేస్తాను, నాకు రిజల్ట్ వస్తుంది. ఇలా ఈ టైప్‌లో వెళ్తారనమాట మాయావాది ఫిలాసఫీ. కానీ భగవంతుడు దానికి మనకి మన ఫిలాసఫీ అంటే మనకి చైతన్య మహాప్రభు నుంచి మనం చూసిన, లేకపోతే మన పరంపరలో వచ్చిన ఆచార్యులు ఇచ్చిన ఉపమానాలు అవి చూస్తే వాళ్ళేం చెప్తున్నారు, భగవంతుడు ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాడు. దానికి ఎలాంటి ఉపమానాలు ఇస్తున్నారంటే,
ఇప్పుడు ఫైర్ ఉందనుకోండి. ఫైర్ నుంచి మనకి ఏమొస్తుంది? ఫైర్ ఒక ప్లేస్‌లోనే ఉంటుంది. కానీ దాని నుంచి వచ్చిన ఆ మంట, వెలుగు, వేడి, వెలుగు మొత్తం వ్యాపించబడి ఉంటుంది. కదండీ! సేమ్ వే అలాగే ఏంటంటే ఇంకా ఒక ఇప్పుడు సూర్యుడున్నాడనుకోండి. సూర్యుడు ఒక చోటే ఉంటాడు. కానీ ఆ సూర్యుడి నుంచి వచ్చే ఆ వేడి, వెలుతురు అంతా వ్యాపించి ఉంటుందనమాట. సేమ్ భగవంతుడు కూడా అంతే. భగవంతుడు కృష్ణుడు ఆయన ఒక్కడే దేవుడనమాట. ఒక్కడే భగవంతుడు. అది కృష్ణుడే. అయితే ఆయన మొత్తం అంతటా వ్యాపించి ఉన్నా సరే ఇప్పుడు అగ్ని ఒక దగ్గరే ఉంది. కానీ అంతటా దానికి సంబంధించిన లైట్, వేడి అనేది వ్యాపించినంత మాత్రాన అగ్ని లేదు అని మనం చెప్పలేము. కదండీ! అగ్ని అలాగే ఉంటుంది. అలాగే సూర్యుడు కూడా అంతే. ఆయన సర్వత్రా వ్యాపించున్నాడు గాబట్టి ఇంకా ఆయన జీరో అయిపోయాడు. ఇంక లేదు. ఎలాగైతే న్యూస్ పేపర్ కట్ చేసిన తర్వాత న్యూస్ పేపర్ ఉండదు కదా! అలాగా వాళ్ళు అలాగా ఇది నిరాకారవాది ఫిలాసఫీ అయితే, మన ఫిలాసఫీ ఏం చెప్తుంది? మనం అగ్ని, తర్వాత సూర్యుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. అప్పుడేమవుతుంది? అంతా స్ప్రెడ్ అయ్యున్నా సరే, అగ్ని ఎగ్జిస్టెన్స్ అనేది అగ్ని అనేది ఉంది అన్నమాట. అలాగే సూర్యుడు కూడా ఉన్నాడు. అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు. ప్లస్ ఆయన కూడా ఉన్నాడు. అలా భగవంతుడు కూడా అంతే అన్నమాట. భగవంతుడి శక్తి అంతటా సర్వత్రా వ్యాపించి ఉంది. మా ఒక్క కృష్ణుడు ఆధ్యాత్మికం, మిగిలిందంతా భౌతికమే అన్నమాట. కాకపోతే ఏంటంటే అంతే కదండీ! కృష్ణుడే ఆధ్యాత్మికం, మిగిలిందంతా కూడా భౌతికమే. కాకపోతే ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం ప్రతి యాక్టివిటీలో కూడా, ప్రతి చోట కూడా మనం భగవంతుడిని చూడగలిగితే, ప్రతీది కూడా ఏమవుతుంది కృష్ణైజ్డ్ అయిపోతుందనమాట. దాన్ని యజ్ఞం అంటారు. అదే యజ్ఞం అనమాట. ప్రతి యాక్టివిటీ, ప్రతి పని కూడా యజ్ఞమే అవుతుంది. ఎలా అంటే ప్రతి దానిలో కూడా భగవంతుడు ఇప్పుడు ఆహ్, మనం ఇప్పుడు ఈ బుక్ మీద నేను రాస్తున్నాననుకోండి, లేకపోతే ల్యాప్‌టాప్‌లో ఏదో టైప్ చేస్తున్నాము. ఈ ల్యాప్‌టాప్ అనేది ఎక్కడి నుంచొచ్చిందండి? మనం సొంతంగా ఏం క్రియేట్ చేసేయలేదు. ఒక బుక్ అయినా, ఒక పెన్ అయినా, లేకపోతే ఇంట్లో మనం వాడే పాత్రలు కానీ, ఏదైనా మన ఓన్‌గా మనం చేయలేదు. ప్రతీది కూడా కృష్ణ ఎనర్జీయే. కృష్ణుడి యొక్క శక్తి. అంతే కదండీ! కృష్ణుడి శక్తే మనం రకరకాల ఫార్మ్స్‌లో మనం తయారు చేసుకొని వాడుకుంటున్నాం. ఏది మన ఓన్‌గా అయితే తయారవ్వట్లేదు కదండీ! ఇప్పుడు ఒక బుక్కు తయారు చేయాలి అనంటే చెట్లు వాడాలి. ఆ చెట్లు ఎవరిచ్చారు? భగవంతుడిచ్చారు. ఒక ల్యాప్‌టాప్ వాడాలి అంటే దానిలో ఈ ప్లాస్టిక్ ఇదంతా కూడా కృష్ణ ఇచ్చిన రిసోర్సెస్‌ని వేరే ఫార్మ్స్‌లో మనం కన్వర్ట్ చేసుకొని దాన్ని మనం ఒక ల్యాప్‌టాప్ లాగా, ఒక బుక్ లాగా లేకపోతే సిమెంట్ లాగా ఇలా రకరకాలుగా మనం వాడుకుంటున్నాం అంతే. అలా ఏంటంటే మనం ప్రతి దానిలో కూడా భగవంతుడి యొక్క శక్తిని చూడండి ఇప్పుడు ఇంకొక మాట కూడా మనం చాలా సార్లు విన్నాం కదా! శక్తి, శక్తిమంతుడు ఇద్దరు వేరు వేరు కాదనమాట. భగవంతుడు ఆయన శక్తి వేరు కాదు. భగవంతుడు ఆయన నామం వేరు కాదు. భగవంతుడు ఆయన రూపం వేరు కాదు. భగవంతుడు ఆయన గుణగణాలు ఇవన్నీ ఒకటే అన్నమాట. అలాగే మనం తర్వాత ఆ శక్తి నుంచి శక్తిని, శక్తిమంతుడిని సెపరేట్ చేయలేమన్నమాట. ఇద్దరు ఒకటే. అయితే ఇప్పుడు భగవంతుడు ఆయన ప్రతి చోట మనం భగవంతుడిని చూడగలుగుతున్నామనుకోండి. ఓకే. ఈరోజు మనం కాళ్ళుతో ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి నడుచుకుంటూ వెళ్తున్నాము. అది ఆఫీస్‌కవ్వచ్చు, లేకపోతే గుడికవ్వచ్చు, ఇంకెక్కడికైనా అవ్వచ్చు, షాప్‌కవ్వచ్చు. కానీ ఏంటి మనలో ఆ శక్తి ఉందంటే మనకు ఆ శక్తిని ప్రసాదించిందెవరు? భగవంతుడనమాట. అంటే మామూలుగా అయితే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఈ బుక్ కానీ, ల్యాప్‌టాప్ కానీ, లేకపోతే నడుస్తున్న మనం కానీ ఇవన్నీ కూడా మనకి భౌతికం. కానీ ఏమవుతుందంటే ఆధ్యాత్మికం ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క శక్తిని మనం దానిలో చూడగలుగుతామో అవన్నీ కూడా ఆధ్యాత్మికమైపోతాయి. కదండీ! అదే అన్నమాట అక్కడ పాయింట్. మామూలుగా అయితే అన్నీ భౌతికమే. భగవంతుడు తప్ప మిగతావన్నీ భౌతికమే. కానీ ఎప్పుడైతే మనం చేసే పనిలో కానీ, మనం ఏ ఆబ్జెక్ట్‌ని చూసినా దానిలో కృష్ణుడి యొక్క శక్తిని చూడగలిగితే, కృష్ణుడి యొక్క శక్తి సెపరేట్ కాదు. కాబట్టి మనం దానిలో కృష్ణుడిని చూడగలుగుతున్నాం. అదే యజ్ఞం అన్నమాట. అప్పుడేమవుతుంది ప్రతి పని యజ్ఞమే అవుతుంది. ప్రతి పని కూడా భగవంతుడితో అనుసంధానించొచ్చు. ఆహ్, అది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఇప్పుడు మాయావాది ఫిలాసఫీ ఒకలాగుంది. దానికి మనం ఆ న్యూస్ పేపర్ ఎగ్జాంపుల్ అవి చెప్పుకోవచ్చు. తర్వాత అదే మనదైతే భగవంతుడు ఆయన శక్తిలో అన్ని సెపరేట్ కాదు. ఇప్పుడు భగవంతుడి ఎగ్జిస్టెన్స్ ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఆయన ఎప్పుడూ ఉంటాడు. తర్వాత ఆయన శక్తి, ఆయన తర్వాత ఆయన వేరు వేరు కాదన్నమాట. ప్రతి దగ్గర మనం ఎప్పుడైతే
అలా చూడగలుగుతాము. అదే కృష్ణ భక్తి రస భావన అన్నమాట. అంటే మనం చేసే చాంటింగ్ ఇవి మాత్రమే కాదు. ఇవన్నీ ఏంటి ఆహ్, స్టార్టింగ్ స్టేజెస్‌లో అన్నమాట. అసలు మనం అలా చూడడానికి మనకొక ప్రాసెస్ అంటూ ఉండాలి కదా! ఇప్పుడు ప్రతి చోట భగవంతుడిని ఎలా చూడగలుగుతాం? మనకి ఆ 10థ్ చాప్టర్‌లో, 9థ్ చాప్టర్‌లో అక్కడంతా వస్తాయి. భగవంతుడి యొక్క విభూతుల గురించి మనం చెప్పుకున్నాం. వాటర్ తాగినప్పుడు కానీ, ఏ లిక్విడ్‌లో అయినా సరే రసోహమప్సు కౌంతేయ. లిక్విడ్స్ ఏమైనా తాగినప్పుడు దానిలో ఉండే టేస్ట్ భగవంతుడు. తర్వాత మనం ఇలా మౌంటైన్స్‌లో మేరు పర్వతమని, హిమాలయ పర్వతాలు ఇలా రకరకాలుగా మనం నేర్చుకున్నామనమాట. భగవంతుడి విభూతులన్నీ కూడా మనకి వస్తాయి. అయితే అలా చూడగలగాలి అనంటే ముందు మన మైండ్ సెట్ మన ఏమంటారు? మన చైతన్యం అనేది మారాలనమాట. మన చైతన్యం అనేది కరెక్ట్‌గా ఉండాలి. కృష్ణ కాన్షియస్ అయ్యి ఉండాలి మన చైతన్యం. కృష్ణ చైతన్యం అయ్యి ఉండాలి. అలా అవ్వాలి అనంటే దానికి ఈ స్టాండర్డ్ ప్రాసెస్‌ని మనం ఫాలో అవుతున్నాం. ఆహ్, హ్మ్. రోజు చాంటింగ్ చేయడము, మన ధ్యానం చేయడము, బుక్స్ చదవడం, శాస్త్రాలు చదవడము, ఇవన్నీ చేస్తున్నామనమాట. తర్వాతేంటంటే, ఇంకా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, ఇంకా మంచి మంచి ఎగ్జాంపుల్స్ అంటే అన్నీ ఇచ్చారనమాట. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ సన్ ఏమో ఒక దగ్గరే ఉంటుంది. కానీ దాని ఎనర్జీ అంతా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అయినంత మాత్రాన సన్స్ ఎగ్జిస్టెన్స్ అనేది సూర్యుడు ఉండడం అనేది మానేయడనమాట. ఉంటాడు ఎప్పుడు కూడాను. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి ప్రభుపాద్ ఒక మంచి ఫార్ములా లాగా ఇచ్చారనమాట. జనరల్‌గా అయితే మనం మ్యాథ్స్ ప్రకారం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మ్యాథ్స్‌ని కూడా మనం కృష్ణకి అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయొచ్చు? మనం మామూలుగా మ్యాథ్స్‌లో 1+1 ఎంతవుతుందండి? 2 అవుతుంది కదా! 1 - 1 అయితే 0 అవుతుంది. కానీ అదే మనం కృష్ణ తత్వానికి లేకపోతే కృష్ణుడికి మనం అప్లై చేసుకుంటే 1+1 అయినా 1 అంటారు. ప్రభుపాద్ 1 - 1 అయినా 1 అన్నమాట. అది చెప్తున్నారు. అంటే ఏంటి? భగవంతుడు ఎప్పుడు ఆయన నుంచి ఆయన ఎంత మొత్తం సకల జీవరాశుల్లో కూడా ఆయన పరమాత్మలా ఉన్నప్పటికీ కూడా అంటే ఏంటి ఆయన అంతా స్ప్లిట్ అవుతున్నారనమాట. అయినప్పటికీ కూడా ఆయన సంపూర్ణంగా ఉంటారనమాట. ఎప్పుడు అయ్యో! ఈ పార్ట్ లేదు కృష్ణుడికి ఓకే. అందరిలోకి స్ప్రెడ్ అయిపోయారు. సో, అదే. కృష్ణ ఎనర్జీ కొంచెం తగ్గిపోయింది అని చెప్పడానికి లేదు. ఎప్పుడు ఆయన ఎనర్జీ సంపూర్ణం. ఆయన సంపూర్ణం. ఆయన గుణగణాలన్నీ కూడా సంపూర్ణం అన్నమాట. అలాగే ఏంటంటే మనం కృష్ణాలో ఇంకొక యాడ్ చేసేసినంత మాత్రాన ఓకే. కృష్ణకి ఇంత ఎనర్జీ ఉంది. ఇప్పుడు మనం ఇంకొంచెం యాడ్ చేసాం కాబట్టి ఆయన ఇంకా ఎక్కువైపోయాడు. అలా కాదు. ఎప్పుడు కృష్ణుడు అన్‌లిమిటెడే అన్నమాట. ఆయన ఎనర్జీస్‌లో, ఆయన గుణగణాల్లో, ఆయన లీలల్లో కృష్ణుడు ఎప్పుడు గూడా అనంతుడన్నమాట. ఆయనకి ఇది లిమిట్ అని చెప్పలేము. అయితే ఇప్పుడు మనం ప్రభుపాద్ ఇంకొక మాట కూడా ఎప్పుడూ అంటూ ఉంటారు. చాలా సార్లు మనం ప్రభుపాద్ లెక్చర్స్‌లో వింటూ ఉంటాం. అదేంటంటే ఇప్పుడు మనకి దాహమేసిందనుకోండి, ఓ దగ్గర కూర్చొని నాకు వాటర్ అని మనం వాటర్ అనే దాన్ని మంత్రంగా తీసుకొని మనం చాంటింగ్ చేసామనుకోండి, ఏమవుతుంది? మన దాహం తీరుతుందా? తీరే అవకాశమే లేదు కదా! కానీ భగవంతుడు నామం మనం తీసుకొని కృష్ణ, కృష్ణ అని మనం పదే పదే హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనం భక్తితో ఇష్టంగా కృష్ణుడిని అలా పిలుస్తూ ఉంటే ఏమవుతుందండి? కృష్ణుడు వచ్చేస్తాడు మన దగ్గరికి. కదండీ! కానీ వాటర్ అని నాకు దాహం వేస్తుంది కదా! అని నేను వాటర్ అని నేను పదే పదే అంటున్నా వాటర్ దానంతట అది నా దగ్గరికొస్తుందా? ఛాన్సే లేదు. అలాగే ఏంటంటే భగవంతుడు ఆహ్, మన నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తిః అది తెలుసుకున్నాం కదండీ! దానిలో ఏం చెప్తున్నారు? భగవంతుడు, ఆయన నామము 2 కూడా మొత్తం భగవంతుడి యొక్క శక్తి అంతా కూడా ఆయన నామంలో ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే భగవంతుడి నామాన్ని అలా జపిస్తూ ఉంటామో ఏమవుతుంది? భగవంతుడు మనవాడైపోతాడనమాట. అది భౌతిక విషయాలకి, ఆధ్యాత్మికమైన కృష్ణ చైతన్యానికి రెండిటికి గల సంబంధం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఈ ఆహ్, తర్వాత మనం ఇప్పుడు మనం భక్తిలోకొస్తాం బావుంది. పెద్ద పెద్ద ఫిలాసఫీలవి మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. పెద్ద ఫిలాసఫీలు మాట్లాడతాము. భగవంతుడి నామాలు గురించి మాట్లాడతాము. కానీ భక్తుల్ని వేరే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? అవన్నీ కూడా రెండు చేతులు కడుక్కొని రావా ఇంకొన్ని కృష్ణ భక్తిలో ఇదంతా పార్టే కదండీ. వేరే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? ఎందుకంటే కృష్ణుడు మనకి ఎంత జ్ఞానం ఉందో ఆయన భగవంతుడు చూడడనమాట. మన చైతన్యాన్ని చూస్తాడాయన.
అంతే కదండీ. మీలో కూడా చాలా మంది ఎన్నో కొన్ని 4, 5 ఇయర్స్ నుంచి ఉన్నారు. చాలా మందికి ఈ విషయం తెలుసు. కానీ ఏంటంటే మనం ఈవెన్ ఇంక్లూడింగ్ మీ నేను నాకు నేను చెప్పుకుంటున్నాను. నేను మీకు చెప్పడం కంటే ముందు నాకు నేను చెప్పుకుంటున్నాననమాట. ఏంటంటే మనకి వేరే ఆహ్, ప్రతి చోట భగవంతుడిని అన్ని సమయాల్లో మనం చూడలేము. కొన్నిసార్లు మన చైతన్యం అక్కడుంటుంది. కొన్నిసార్లు చాలా కిందకొచ్చేస్తుందనమాట. కిందకొచ్చినప్పుడు మనం భగవంతుడిని అన్ని చోట్ల చూడలేము. అప్పుడెలా ఆలోచిస్తామంటే ఆహ్, ఇప్పుడు సపోజ్ నేను బాగా భగవంతుడు చూసేది అలాంటి విషయాలే మన చైతన్యం ఎలా ఉంది అనే దాన్నే చూస్తాడని చెప్పాను కదా! అయితే ఇక్కడ ఒక్కొక్కసారి కొన్ని సిట్యుయేషన్స్ ఒస్తాయి. మనకి నచ్చవన్నమాట అవి. ఎవరైనా మనం చెయ్యని తప్పుకి చేశావని చెప్పొచ్చు. లేకపోతే ఏదో చిన్న ప్రాబ్లమ్ మనకి డైలీ లైఫ్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఒస్తుందన్నమాట. రాగానే ఏం చేస్తాం? మనం అంతవరకు నాకు అంతా మనం క్లాస్‌లో చాలా సార్లు వింటాం. ప్రతీది కూడా భగవంతుడి మెర్సీ. అందులో ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి అంటే భగవంతుడి మెర్సీ అని మనం క్లాస్‌లో వింటాం. కానీ మన జీవితంలో వేరే వాళ్ళకి చెప్తాం బావుంది. లెక్చర్‌లిస్తాము. కానీ మన జీవితంలో మనకి ప్రాబ్లమ్ రాగానే మన చైతన్యం ఏంటి అక్కడ చూస్తాడనమాట కృష్ణుడు. అప్పుడు చూస్తాడు మన చైతన్యం ఎలా ఉంది అని. మనం ఏం చేస్తాము ఆ సిట్యుయేషన్‌నైనా తిట్టుకుంటాము. లేకపోతే ఆ సిట్యుయేషన్ క్రియేట్ ఎవరి వల్లైతే వచ్చింది అంటే ఫాల్స్ డూయర్ అన్నమాట. నిజంగా వాళ్ళ వల్ల ఏం రాదు. కానీ వాళ్ళే మనకలా చేశారు. వాళ్ళ వల్లే నాకిబ్బంది అని మనం వేరే వాళ్ళని అనుకుంటూ ఉంటామన్నమాట. అలాంటి సిట్యుయేషన్స్‌ని కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే అలాంటప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం? వేరే భక్తులతో మన సంబంధాలు, బాంధవ్యాలవి ఎలా ఉన్నాయి? ఇలాంటి చిన్న చిన్న ఇవన్నీ చాలా చిన్న విషయాలన్నమాట. మనకేం పెద్ద ఫిలాసఫీ తెలియకపోయినా పర్వాలేదు. కృష్ణుడికి సంబంధించిన జ్ఞానం నిల్లైనా, జీరో అయిపోయినా పర్వాలేదు. కానీ వేరే డివోటీస్‌తో మన డీలింగ్స్ ఎలా ఉన్నాయి? అదే చూస్తాడనమాట భగవంతుడు. చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతాలో ఏమంటారండి? ఎవరైనా ఒక్కసారి భగవంతుడి నామాన్ని చెప్పినా సరే, ఒక్కసారి ఒక రౌండ్ కూడా కాదు. ఒక్కసారి చెప్పినా వాళ్ళు మొత్తం టాప్ మోస్ట్ హ్యూమన్ బీయింగ్ అంట. అంటే మనుషులందరిలో కూడా గొప్పవాళ్ళనమాట. తర్వాత ఎవరైతే నిరంతరం భగవంతుడి నామాన్ని ధ్యానిస్తూ ఉంటారో సతతం అన్నమాట. అలాంటి డివోటీస్ ఎవరండి? అలాంటి వాళ్ళు చాలా మంచి అంటే మొత్తం భక్తుల్లోనే టాప్ మోస్ట్ డివోటీ అన్నమాట. భక్తుల్లో సతతం కీర్తయంతో చేసేవాళ్ళు టాప్ మోస్ట్ డివోటీస్. అయితే ఇంకా, ఇంకా థర్డ్ స్టేజ్‌లో చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? ఎవరి ప్రెజెన్స్ అయితే వేరే వాళ్ళని చాంటింగ్ చేసేటట్టు చేస్తుందో అంటే చాంటింగ్ చేయడానికి ఆ ఇన్‌స్పిరేషన్ వస్తుందో ఇప్పుడు గురు మహారాజ్ ప్రభుపాద్ ఒకసారి అన్నారు. చే జయపతాక స్వామి గురు మహారాజ్‌తో మీరు ఒక్కసారి గౌరాంగ అని చెప్తే చాలు అది ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా మంచి డివోటీస్ అయిపోతారు అని. వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు అవుతారు అని ప్రభుపాద్ చెప్పారనమాట. అంటే ఏంటి? ఏ డివోటీస్ ప్రెజెన్స్ అయితే వేరే వాళ్ళ వేరే వాళ్ళని హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి ఇన్‌స్పిరేషన్ వస్తుందో, అలాంటి డివోటీస్ ఇంకా టాప్ మోస్ట్ అన్నమాట. అంటే కనిష్ట అధికారి, మధ్యమ అధికారి, ఉత్తమ అధికారుల గురించి మనం చెప్పుకున్నాం అన్నమాట. ఏం చెప్పామండి ఒక్కసారి చాంటింగ్ చేసినా సరే వాళ్ళు టాప్ మోస్ట్ డివోటీస్‌గా మనుషుల్లో టాప్ మోస్ట్ అన్నమాట. అదే సతతం కీర్తయంతో మాంలాగా ఎప్పుడు భగవంతుడి నామం నాలుక మీద ఉండేవాళ్ళు ఎవరండి? అంటే వాళ్ళు మనుషుల్లో డివోటీస్‌లో మంచి డివోటీస్. తర్వాత ఎవరి ప్రెజెన్స్ అయితే వేరే వాళ్ళని హరినామ సంకీర్తన చేయడానికి ఇన్‌స్పైర్ చేస్తుందో అలాంటి డివోటీస్ ఎవరు? వాళ్ళింకా శుద్ధ భక్తులనమాట ఉత్తమాధికారులు. అయితే కానీ మనం చూసినప్పుడు అంటే డీలింగ్స్ ఎలా ఉండాలంటే, మనం కనిష్ట అధికారికి కూడా చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, ఎవరినైనా ఏ డివోటీనైనా మనం జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తే, ఒకసారి నితాయి సేవిని మాతాజీ చెప్పారన్నమాట లెక్చర్‌లో. ఎవరైనా డివోటీని మనం జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తే, వాళ్ళు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న డివోటీ అయినా సరే, జూనియర్ డివోటీ అయినా సరే, మనం వాళ్ళని జడ్జ్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అది మన హాబిట్ అయిపోతుంది. అయిపోయి ఒకరోజు మనం మన గురువుని కూడా మన ఆధ్యాత్మిక గురువుని వాళ్ళ ప్రాణాల్ని, వాళ్ళ ఆరోగ్యాల్ని, తర్వాత ఎన్నో పనంగా పెట్టి ఈ భక్తి మార్గాన్ని అందరికీ చేర్చాలి అనే ఉద్దేశంతో ఉన్న
అలాంటి గొప్ప శుద్ధ భక్తుల్ని కూడా మనం అంటే మన గురువుని కూడా మనం జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తామనమాట. అది పెద్ద అపరాధం అవుతుంది. ఏ అపరాధమైన వైష్ణవ అపరాధాల్లో పెద్ద అపరాధం ఇదే అన్నమాట. మన గురువుని మనం జడ్జ్ చేయడం. ఎప్పుడైతే అలా చేస్తామో ఏమవుతుంది? మన భక్తి జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుందన్నమాట. అందుకే ఏం చేయాలి? పొరపాటున కూడా మనం ప్రతి స్టేజ్‌లో ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏ డివోటీని జడ్జ్ చేయొద్దు. మనకి మనమే జడ్జ్ చేసుకోవాలి. అప్పుడు మనం ప్రోగ్రెస్ అవుతాం. అయితే ఏంటంటే ఇలా ప్రతి దానిలో కూడా మనం ఆహ్, ఆహ్, భక్తి అంటే మనం జనరల్‌గా పెద్ద శాస్త్రాలు చదివేసి చాలా గొప్ప గొప్పగా ఆలోచిస్తామనమాట. అంత కాదు. బేసిక్స్ అన్నమాట. బేసిక్స్‌లో మనం ఎలా ఉన్నాము? మనం వేరే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాం? పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం? కృష్ణ హ్యాండ్‌ని మనం ప్రతి చోట చూడగలుగుతున్నామా లేదా? ఇలాంటి చిన్న చిన్న విషయాలు వదిలేసి మనం పెద్ద విషయాలకి వెళ్ళినా కృష్ణుడు మనల్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అందుకే ఏం చేయాలి? ప్రతిరోజు మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పులు జరుగుతున్నాయా? నా బిహేవియర్ బావుందా? లేదా? బాలేకపోతే ప్రతిరోజు మనం అంటారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మన శక్తితో మనం ఏమి చేయలేము కాబట్టి కంప్లీట్‌గా మనం భగవంతుడి మీద ఆధారపడాలన్నమాట. నాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ప్రాబ్లమ్స్ మనకు కొన్ని తెలుసు. కొన్ని తెలియని కూడా తెలియవు. అదేంటంటే సిట్యుయేషన్ వచ్చినప్పుడు నాలో ఈ ప్రాబ్లమ్ ఉందా అని అనిపిస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రార్థించాలి. ఆ ప్రార్థనలు మనకు చాలా హెల్ప్ అవుతాయి. ప్రార్థనలంటే ఊరికే నోటితో కాదు మనకి అది నిజంగా మనం ఫీల్ అవ్వాలి. నిజంగా నాకు ప్రాబ్లమ్ ఉంది. నాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే భక్తిలో నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా బాగా చేయాలి అని మనల్ని మనం చెక్ చేసుకుంటూ భగవంతుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు నిన్నే ఒక మాతాజీ చెప్తున్నారనమాట. ఏమని చెప్పారంటే, ఇప్పుడు ఈ షైవైట్స్ ఆళ్ళుంటారు గదా! శంకరాచార్య ఫాలోవర్స్ వాళ్ళు. వాళ్ళేంటంటే వాళ్ళ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే, మనం బాగా కష్టపడితే రిజల్ట్ ఒస్తుంది. మన కష్టానికి రిజల్ట్ ఒచ్చేస్తుంది. అంటే ఏంటి? వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం ఉంచుకొని, వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవుతున్నారనమాట. నేను బాగా కష్టపడతాను. నాకు మంచి రిజల్ట్ ఒస్తుంది అని. కానీ ఇప్పుడు మన ఫిలాసఫీ ఎలా ఉంటుందండి? కంప్లీట్‌గా అపోజిట్ అన్నమాట. మన మీద మనకి అసలు మన నేను ఎఫిషియంట్ అందుకే నేను బాగా జాబ్ చేయగలను. లేకపోతే నేను బాగా చాంటింగ్ చేస్తాను. ఇవన్నీ మన ఎఫిషియన్సీ కాదు అన్నమాట. మనం ఎలా ఆలోచిస్తామంటే వైష్ణవులు అందులో మన బ్రహ్మమత్వ గౌడీయ సంప్రదాయం ఫాలో అయ్యే మన వైష్ణవులు, మన ఆచార్యులందరూ మనకెలా నేర్పిస్తున్నారండి? మన వల్ల ఏదీ కాదు. కంప్లీట్‌గా మనం చైతన్య మహాప్రభు కృప మీద ఆధారపడి ఉండాలి. అప్పుడే మనం ప్రోగ్రెస్ అవుతాం అన్నమాట. మన శక్తితో అలాగా ప్రయత్నం మాత్రమే మనది. భగవంతుడు మనల్ని కృప ఆయన చూపిస్తేనే మనం ఆయన కృపకి పాత్రులమైతేనే మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాం అన్నమాట. అప్పుడే ఈ శ్లోకంలో చెప్పినట్టు ప్రతి యాక్టివిటీ కూడా కృష్ణైజ్డ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? మనం ఏమి చేయలేమనమాట. చాలా మంది డివోటీస్ చాలా మంచి మంచి డివోటీస్ అన్నమాట. మనకి డివోటీస్‌కి ఎప్పుడంటే సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం భగవంతుడి కథని మాట్లాడతామో, మిగతా విషయాలు ఈ భౌతిక విషయాలు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు మనం ఒక సానియా మీర్జా గురించి, లేకపోతే ఒక ధోని గురించి, లేకపోతే నరేంద్ర మోదీ గురించి, లేకపోతే ఇంకెవరి గురించైనా మనం మాట్లాడితే మనకి అది సంతోషాన్ని కలిగిస్తుందా? ఎన్ని సార్లు మాట్లాడగలం? ఎంతసేపు వింటారు వినేవాళ్ళైనా? ఇప్పుడు నేను కూర్చోబెట్టి మీ అందరికీ ఇదే 1 అవర్ కూర్చోబెట్టి ఫిజిక్స్ చెప్పాననుకోండి. ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ మీలో ఎంతమంది వింటారండి? అసలు ముందు నేనే చెప్పలేను. ఒకవేళ నేను కష్టపడి నేర్చుకొని చెప్పేసినా ఎంతమంది వినగలరండి? ఎన్ని రోజులు గుర్తుంటుంది? ఎంత ఇష్టంగా వింటారు? అదే మనం కృష్ణ కథని విన్నామనుకోండి, అప్పుడేమవుతుంది ప్యూరిఫికేషన్. మనకి బ్లిస్ అన్నమాట. ఆనందం కలుగుతుంది. సంతోషం కాదు ఆనందం వస్తుందన్నమాట. ఎన్ని సార్లు విన్నా సరే మళ్ళీ అదే ఆనందం, అదే ఆనందం. మిగతా మెటీరియల్ మ్యాటర్స్ మనం వింటే భౌతికపరమైన విషయాలు మనం విన్నా మనకు ఆనందం అనేది కలగదన్నమాట. ఇలా ఏంటంటే ఏ పనైనా కృష్ణైజ్డ్. ఇప్పుడు ఆహ్, నేను పేర్లు చెప్పను. కానీ ఇస్కాన్‌లో ఒక మంచి డివోటీ ఉన్నారనమాట. ఒక ప్రభుజీ. ఆయన యూత్‌ని చాలా ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటారు. చాలా అతను ఆ ప్రభుజీ ఏంటంటే జనరల్‌గా
హ్మ్. ఇప్పుడు యూత్‌కి యూత్ ప్రీచింగ్ చేసేటప్పుడు వాళ్ళు అంటే కొంతమంది రాధేశ్యామ్ ప్రభుజీ వాళ్ళ స్టైల్ డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళని కూడా ఈ యూత్‌ని కూడా పిల్లల్ని కూడా ఎలాగైనా మళ్ళీ భక్తి మార్గంలోకి తీసుకొని రావాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ ఫిలాసఫీ ఇస్తారు. కానీ కొంతమందున్నారనమాట. వాళ్ళేంటంటే ఇన్‌స్పిరేషనల్ క్లాసెస్, మోటివేషనల్ క్లాసెస్ అలాంటివి తీసుకుంటారనమాట. అలాంటివి తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు జనరల్‌గా న్యూ కమర్స్‌కి డైరెక్ట్‌గా వెళ్లి కృష్ణ అంటే వాళ్ళు వినరు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ చెప్తారు, కాలేజెస్‌లో చెప్తారు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్‌లో, తర్వాత కార్పొరేట్ ఆఫీసెస్‌లో ఇలా చెప్తూ ఉంటారు కాబట్టి, అక్కడ మిక్స్డ్ క్రౌడ్ ఉంటారు. హిందూ, ముస్లిమ్స్ అందరూ ఉంటారు. తర్వాత మాయావాది ఫిలాసఫీ ఫాలో అయ్యే వాళ్ళుంటారు, శైవైట్స్ ఉండొచ్చు. ఇంకా ఎవరెవరో అందరూ మిక్స్డ్ కాంబినేషన్ ఉంటారు కాబట్టి, వాళ్ళ దగ్గరికి వెళ్లి వీళ్ళు కృష్ణ గురించి అలా చెప్పడానికి కుదరదు. ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషనే రావడం కష్టం అన్నమాట. అందుకని ఏం చేస్తారంటే జనరల్‌గా ఆ ప్రభుజీ ఏంటంటే మోటివేషనల్ క్లాసెస్ అలాంటివి ఇస్తూ ఉంటారు. భగవద్గీత, కృష్ణ అని టచ్ చేయకుండా మిగతావంతా మాట్లాడతారనమాట. కాకపోతే ఏంటంటే రీసెంట్‌గా మాకు క్లాస్‌లో చెప్పారనమాట. అది ఆ ప్రభుజీకి లోపల బాధ. అయ్యో! ఏంటి ఆహ్, కృష్ణ కాన్షియస్‌నెస్ కృష్ణ చైతన్యం గురించి నేనేం మాట్లాడలేకపోతున్నానే అని బాధ ఉండిపోయిందనమాట. అందుకే ఏం చేశారంట ఒకసారి ప్రభుజీ పూణేకొచ్చినప్పుడు, పూణే ఎన్‌బీసీసీ టెంపుల్‌కొచ్చినప్పుడు కంటిన్యూయస్‌గా 3, 4 అవర్స్ ఆపకుండా భాగవతం క్లాస్ చెప్తూనే ఉన్నారంట. ఇంకా లాస్ట్‌కి ఇంకా అప్పటికి ఇంకా ఆపట్లేదు. వినేవాళ్ళు కూడా ఆగడం లేదనమాట. కానీ ఏంటంటే ఇంకా టైమ్ కన్‌స్ట్రెయింట్ అనేది ఉంటుంది కదా! దానివల్ల ఆపేసారు. అంటే అన్ని రోజులు ఆ ప్రభుజీకి మనసులో ఉండిపోయిన బాధ అలా భగవంతుడి గురించి మాట్లాడి, మాట్లాడి ఆ బాధని కొంతవరకైనా తీర్చుకోగలిగారనమాట. ఇప్పుడు మనం ఇంకా శాస్త్రాల్లో కూడా మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ అవి చూస్తాం కదా! ఎందుకంటే మనకి నిజమైన ఆనందం ఎప్పుడుంటుంది? ఏ పనైనా సరే భగవంతుడి కోసం చేస్తేనే మనకి నిజమైన ఆనందం. భగవంతుడి గురించి మాట్లాడితే ఆనందం. భగవంతుడి గురించి ఏది చేసినా మనం ఏ పని చేసినా దానిలో కృష్ణాని చూడగలిగితే అది నిజమైన ఆనందం కలిగిస్తుంది. ఊరికే మెటీరియల్ యాక్టివిటీస్ మనం ఎన్ని చేసినా కృష్ణాని పక్కకు తప్పిచ్చేసి అదే పని కృష్ణ ఉండడు. అది మనం చేస్తే మనం ఎన్ని రోజులు చేయగలం? ఇప్పుడు చూడండి మనం పోనీ అట్‌లీస్ట్ ఒకప్పుడు నాకు వంట అంటే చాలా బోరింగ్ అన్నమాట. అబ్బా! చెయ్యాలా అనిపిచ్చేది. కానీ కొంతమంది మాతాజీలకి వంట అంటే చాలా ఇష్టం ఉంటుంది. వాళ్ళని ఆ కేస్‌ని పక్కన పెడితే కొంతమందికి ఇలాంటి పనులు అంటే కొంతమందికి వంట అంటే బోరింగ్. కొంతమందికి క్లీనింగ్ అంటే ఇష్టం ఉండదు. కొంతమందికి ఇల్లు దులపడాలు అలాంటివంటే ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఏమవుతుంది ఎప్పుడైతే మనం కృష్ణాని యాడ్ చేసేస్తామో ఆ పనిలో ఏమవుతుంది ఆ కృష్ణ కోసం చెయ్యాలి కదా! ఈరోజు ఏదైనా వేరేదేమైనా ఇప్పుడు రొటీన్‌గా కాకుండా కొంచెం ఏదైనా వెరైటీగా ట్రై చేద్దాం. లేతే ఇల్లు క్లీన్ చేసినప్పుడు అమ్మో! ఇంట్లో కృష్ణ ఉన్నాడు కదా! నీట్‌గా ఉండకపోతే ఎలాగా? ఆయన అసలు ఎక్కడ భూలోకంలో ఆయన చాలా ఎంతో మంచి మంచి ప్లేసుల్లో ఉంటాడు. ఎలాగో మనం అంత పెద్దది, అంత అందంగా చేయలేము. అట్‌లీస్ట్ ఈ ఉన్న ఇంటినైనా నీట్‌గా ఉంచుకోవాలి కదా! మనకిలాంటి థాట్స్ అన్నీ వస్తాయి. ఇందాక మనం ఆ ప్రభుజీ గురించి చెప్పినట్టు ఆయనకేంటి అంతవరకు నార్మల్‌గా మాట్లాడారు. కృష్ణుడి గురించి మాట్లాడడానికి తాపత్రయం అన్నమాట. క్రేవింగ్స్ అంటారు గదా! చిన్న పిల్లలకి చూడండి చాక్లెట్స్ అంటే క్రేవింగ్స్ ఉంటాయి. మనం ఇవ్వకపోతే పిచ్చెక్కిపోతారాళ్ళు. అలాగే అన్నమాట డివోటీస్‌కి ఎలా ఉంటుంది? భగవంతుడి గురించి మాట్లాడకపోతే పిచ్చెక్కిపోతూ ఉన్నట్టుంటుందనమాట. అయ్యో! మాట్లాడలేదు. ఇంకెప్పుడు మాట్లాడతాను. ఇంకా ఎప్పుడు అవకాశం వస్తుంది. ఇప్పుడు మన శాస్త్రాల్లో తీసుకుంటే అలాంటి వాళ్ళలో ఒకళ్ళు ఎవరంటే విదురుడనమాట. విదురుడు పూర్వజన్మలో ఎవరు? ఆహ్, యమ యముడు కదా! అయితే అక్కడ ఆయనకి ఆ విషయంలో ఏమైంది డెమిగాడ్స్ చాలా మంది ఎవరైతే మంచి భక్తులుంటారో దేవతలు వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఎప్పుడు వాళ్ళకి ఆ డ్యూటీస్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్యూటీ ఉంటుంది గదా! వాళ్ళకవి చేసి అందులో ఇప్పుడు యముడి డ్యూటీ ఏంటంటే అందరికి శిక్షలు వేయడము, ఎవరు పాపాలు చేశారు, పుణ్యాలు వాళ్ళ లెక్కలవి చూసుకోవడం. ఇది ఆయన పని. అయితే ఆయనకి ఎలా అనిపిస్తుందంటే చాలా బోరింగ్‌గా ఉంటుందనమాట. అయ్యో! చూడు ఈ ఈ హ్మ్, భూమి మీద ఉన్న వాళ్ళందరూ మనుషులందరూ ఎంత అదృష్టవంతులో కదా! ఒక్కొక్కసారి వాళ్ళు మనల్ని చూసి బాధపడతారు. ఒక్కొక్కసారి వాళ్ళు మనల్ని చూసి అసూయ చెందుతారు. ఎప్పుడు బాధపడతారండి? మనకు అవకాశం ఉండి కూడా మనం భగవంతుడి వైపు చూడట్లేదు. భగవంతుడి ఈ శాస్త్రాల్ని మనం ఓపెన్ చేయట్లేదు. అందరి దగ్గర భగవద్గీత, యథాతథం బుక్స్ చాలా మంది కొనుక్కున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభుపాదొచ్చిన తర్వాత భగవద్గీత చాలా స్ప్రెడ్ అవుతుంది. అయినా సరే భగవద్గీత బుక్ కొంటానేంత వరకు మా ఇంట్లో ఆల్రెడీ ఉందండి. నేను ఇంతవరకు ఓపెనే చేయలేదు అని చెప్తూ ఉంటారు.
వాళ్ళు అలాగా ఉంచుతారనమాట బుక్‌ని. అలా చూసినప్పుడు దేవతలు వాళ్ళు చాలా ఫీల్ అవుతారనమాట. అయ్యో! వీళ్ళకి అవకాశం ఉండి కూడా ఈ పిచ్చి మొహాలు ఇంకా ఎప్పుడు చూస్తారు భగవంతుడిని. మాకేమో ఎప్పుడు చూసినా ఇవే పనులు, ఈ పనులన్నీ సరిపోతున్నాయి. మేమసలు భగవంతుడికి ఏమీ చేయలేకపోతున్నామే అని వాళ్ళు బాధపడతారు మనల్ని చూసి. కొంతమంది ఇప్పుడు డివోటీస్ సూపర్‌గా చేస్తున్నారనుకోండి. వాళ్ళని చూసి ఏమనిపిస్తుంది, వీళ్ళంత అదృష్టవంతులో కదా! ఎంత చక్కగా భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు. మాకెప్పుడో మాకీ అవకాశమే లేదు కదా! నాకెప్పుడు దొరుకుతుంది? అలా ఆలోచిస్తారు. అయితే యముడు కూడా ఎప్పుడు ఆ బాధ ఆయనకి ఉండేదంట. అయితే ఒకసారి ఏమైందంటే మాండవి ముని మీరు చాలా మందికి స్టోరీ తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నాకు కూడా ఒకసారి రిఫ్రెష్. అయితే ఆహ్, ఆహ్, మాండవి ముని ఒకసారి ఆయన ఆశ్రమానికి కొంతమంది దొంగలు దొంగతనం చేసి, ఆ దొంగతనానికి చేసినవన్నీ తీసుకొని ఈయన ఆశ్రమంలో వచ్చి దాక్కుంటారనమాట. అదే టైంలో రాజభటులు వస్తారు. ఈ దొంగలతో పాటు మాండవి మునిని కూడా తీసుకొనెళ్ళిపోతారనమాట. అరెస్ట్ చేస్తారు. చేసి వాళ్ళందరికీ శూలదండన విధిస్తారనమాట. అప్పుడేమవుతుంది శూలదండన అంటే ఇలాగ శూలం పెట్టి దాని మీద కూర్చోబెడతారు. స్ట్రెయిట్‌గా అది కింద నుంచి అలాగే తలలో నుంచి బయటకొస్తుందనమాట. అలాంటి పనిష్మెంట్. అయితే అందరికీ ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి పనిష్మెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. అదే టైంలో అక్కడికి రాజొస్తాడనమాట. "ఏం చేస్తున్నారు మీరు? ఆయన ఋషి ఆయన్ని తీసుకొనొచ్చి శూలదండన విధించేసారంటే ఏదో పొరపాటు జరిగుంటుంది. దొంగలొచ్చి ఆయన ఆశ్రమంలో దాక్కొనుంటారు. అంతేకాని ఆయనేమి ఈ దొంగతనంలో ఇన్వాల్వ్ అయ్యి ఉండరు. వదిలేయండి వెంటనే" అని చెప్తారనమాట. కానీ అక్కడ ముని కదా! ఆయన చాలా హర్ట్ అవుతారనమాట. చాలా బాధపడతారు. ఇదేంటి నేను చెయ్యని తప్పుకి నాకెందుకీ శిక్ష అనేసి ఆయన ఈ యముడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి ఎందుకు నాకిలా జరిగింది అని యమధర్మరాజుని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు. "నువ్వు చిన్నప్పుడు ఈ చిన్న చిన్న పురుగులుంటాయి గదా! ఆ పురుగులకి నువ్వు కర్రపుల్లతో దాన్ని గుచ్చి చాలా కిరాతకంగా చంపావు. అందుకే నీకిప్పుడు ఈ పనిష్మెంట్ ఒచ్చింది. కానీ అంతవరకు వెళ్ళింది. కానీ ఈయనకి ఎంతో కొంత భగవంతుడి మీద నమ్మకం ఇవన్నీ ఉండడం వల్ల తప్పించుకున్నారనమాట. కానీ ఏంటంటే మొత్తానికి అది విషయం అని చెప్తే అప్పుడు ఈ మాండవి మునికి కోపమొస్తుందనమాట. ఏం ఏం మాట్లాడుతున్నావు నువ్వసలు? న ఎప్పుడో చిన్నప్పుడు చేసి తెలియక చేసిన దానికి కూడా శిక్షలు విధిస్తారా ఇలాగా అని చెప్పేసి వెంటనే విదురుడిని శపించేస్తాడనమాట. నువ్వు శూద్ర కులంలో పుట్టువు అని. అలా ఈ యమధర్మరాజు విదురుడుగా జన్మించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే అది కూడా కృష్ణ ప్లానే అన్నమాట. ఎందుకంటే విదురుడుగా జన్మించడం వల్లే కదా! ఆయనకి చిన్నప్పటి నుంచి భగవంతుడి పట్ల అంటే యమధర్మరాజుకి ఆ ఫీలింగ్ ఉండేదన్నమాట. భాగవతం క్లాస్ వినాలి. నేను భగవంతుడికి సేవ చేయాలి. అలా కోరిక అనేది ఉండేది కాబట్టి ఇప్పుడు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడన్నమాట. భగవంతుడి అరేంజ్‌మెంట్ అదంతా. మాట డివోటీస్ స్టార్టింగ్‌లో నా నేను నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం తర్వాత నేను ముందు చేయాలి. అలా కాదు 2 రకాలుగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. వేరే డివోటీస్‌కి కూడా మనం హెల్ప్ చేయాలన్నమాట. వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వాలి అని కోరుకోవాలి. అది బ్యూటీ అన్నమాట భక్తిలో. ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాల్లో అయితే భౌతిక విషయాల్లో అయితే మనం ఎలా ఆలోచిస్తాం? అమ్మో! నేను నాది వేరే వాళ్ళకిస్తే వాళ్ళు నన్ను మించిపోతారేమో అని మనకు భయం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో ఎలా ఉంటుంది? మనల్ని వేరే వాళ్ళు మన దగ్గర ఉండి నేర్చుకొని, ఆ తర్వాత ఇంకా మనకంటే ప్రోగ్రెస్ అయిపోయి ముందుకెళ్ళిపోయారనుకోండి ఎవరైనా భక్తులు, అది మనం సంతోషించగలిగితే అది నిజంగా బ్యూటీ ఆఫ్ ది భక్తి అన్నమాట. అది నిజమైన అందం భక్తికి. ఎలా అంటే ఆధ్యాత్మిక విషయాలకి కంప్లీట్‌గా విరుద్ధంగా ఉంటాయి ఈ భౌతిక విషయాలు. అక్కడేమో అసూయ అనేది ఉంటుంది. అయ్యో! వీడు నా కిందన ఉండేవాడు ఇప్పుడేమో నన్ను మించి వెళ్ళిపోయాడా? వీడిని ఎలాగైనా తొక్కాలి, ఎక్కడ పట్టుకోవాలి ఇవన్నీ చూస్తారు. కానీ భక్తులైతే ఈ ఆధ్యాత్మిక విషయాల్లో ఎలా ఉంటారండి? నాకంటే గొప్పగా ఉన్నాడు. సూపర్ అని సంతోషపడాలన్నమాట. అది నిజమైన భక్తి. తర్వాత ఏమవుతుంది? కృష్ణకి అది మనం అట్రాక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అలాంటి మంచి క్వాలిటీస్ మనలో ఉంటే. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రెస్‌ని మన ప్రోగ్రెస్‌గా మనం సంతోషపడుతున్నాం. అదనమాట. ఈ భౌతిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలకి తేడా. ఇవన్నీ ఏంటంటే ప్రతీదీ ఒక యజ్ఞమే. ఇలా వేరే వాళ్ళ ప్రోగ్రెస్ మనకి సంతోషం. ఆహ్, మనం
ఏ యాక్టివిటీ అయినా కృష్ణని సెంటర్‌లో పెట్టుకొని చేసే ఏ యాక్టివిటీ అయినా సరే ఏమవుతుంది? బ్రహ్మార్పణం. అది కృష్ణైజ్డ్ అవుతుంది. అలాంటప్పుడు ఎవరైతే ఈ రకంగా ప్రతి యాక్టివిటీని కూడా కృష్ణని సెంటర్‌లో పెట్టుకొని చేస్తారో వాళ్ళేమవుతారు? ఒకరోజు కంపల్సరీ వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తుకి చేరుకుంటారనమాట. అక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఇంకా బ్లిస్ ఎప్పుడు ఆనందమే ఆనందం. ఎందుకంటే ఎప్పుడు భగవంతుడి సేవ, తర్వాత భగవంతుడి భక్తులతో ఉంటాము. భగవంతుడి భక్తుల సాంగత్యం దొరకడం కూడా మనకి అది కూడా చైతన్య మహాప్రభు కృప. లేకపోతే అందరికి దొరుకుతుందండి. కొన్ని సార్లు మనల్ని భగవంతుడు డివోటీ అసోసియేషన్ భక్తుల సాంగత్యం అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలియజేయడానికి భగవంతుడు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో పెడతాడు. చుట్టూ అసలు భక్తులే ఉండరనమాట. మొత్తం మెటీరియలిస్టిక్ పీపుల్. వాళ్ళ మధ్యన మనల్ని పడేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఎలా అయితే ఫిష్‌ని మనం వాటర్‌లో నుంచి చేపని వాటర్‌లో నుంచి తీసినప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుందో, భక్తుల సాంగత్యంలో ఉండి, ఉండి, ఉండి ఒక్కసారి మనల్ని బయట పెట్టేస్తే, ఈ భౌతికవాదుల మధ్యన పడేస్తే అలాగే ఉంటుందనమాట. గిలగిలా కొట్టుకుంటాం ఆ సాంగత్యం దొరకకుండా. ఈరోజు మనకి ఇలా దొరికింది అనంటే, అది చైతన్య మహాప్రభువు తర్వాత మన ఆధ్యాత్మిక పరంపరలో వచ్చిన గురువుల కృప అన్నమాట. అది. అదండి ఈరోజు క్లాసు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. మాతాజీ సెంట్రల్ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. నా హరే పరిస్థితి కృష్ణ అలాగే ఉంది మాతాజీ. మాతాజీ. ఇక్కడ ఎవ్వరు భక్తులు అన్న వాళ్ళు ఎవరు లేరు. నేను ఒకదాన్ని, మా ఏరియాలో నేను ఒకదాన్ని ఉన్నాను. ఈ క్లాసుల్లో భక్తుల సాంగత్యం తప్ప బయట సాంగత్యం లేదు మాతాజీ నాకు అసలు. హ్మ్. దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ ఏం లేదా మాతాజీ? ఉంది మాతాజీ, 2 గంటలు పడుతుంది మాతాజీ. ఓహ్! మీరుండేదెక్కడ మాతాజీ? నేను గాజువాక అండి, వైజాగ్. వైజాగ్ గాజువాక. మిగిలిన ఉమ్. వాళ్ళెవరు ఈ గ్రూప్‌లో గాజువాక వాళ్ళు లేరా మాతాజీ? అస్సలు ఎవ్వరు. హుహు. నేను ఎలా చేరాను? నేను ఒకదాన్ని చేరా. హ్మ్. కానీ మాతాజీ, ఈ భక్తుల సంగతి ఈ గ్రూప్ జూమ్ వచ్చి మనకి చాలా హెల్ప్ చేసింది మాతాజీ. నిజంగా అంటే మాత్రం దాని వల్ల మాత్రం ఉపయోగం ఉంది మాతాజీ. నాకు ఈ హ్మ్. క్లాసులో భక్తుల సాంగత్యం తప్ప బయట సాంగత్యం అన్నది ఏటి తెలియదు మాతాజీ. 2 బస్సులు గట్టిగా మారాం ప్రార్థించండి మాతాజీ. అండి. ఎవరో ఒకళ్ళు గట్టిగా ప్రార్థించండి మాతాజీ. ఎవరో ఒకళ్ళు డివోటీస్ ఎవరైనా కృష్ణ పంపిస్తాడు తప్పకుండా. ఏదో ఒక లింక్ దొరుకుతుంది మాతాజీ. దొరకకుండా వదలదు. మీరు గట్టిగా అనుకుంటే, మీ కోరిక బలంగా ఉంటే భగవంతుడు కంపల్సరీ ఎవరో ఒకళ్ళని అరేంజ్ చేస్తాడు మాతాజీ. ఇస్కాన్ లేకపోతే టెంపుల్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మీ ఇంటి చుట్టుపక్కల కానీ కొంతమంది ఉంటారు కదా మాతాజీ. వాళ్ళని చూస్తే వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకనిపిస్తుంది. వీళ్ళకి కొంచెం చెప్తే ఏవైనా భక్తి చేస్తారేమో! అలా మనకనిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు వాళ్ళకి కొంచెం కొంచెంగా మీరు ట్రైన్ చేయండి మాతాజీ. చాంటింగ్ చేయమని చెప్పండి. కొంచెం కొంచెంగా కూర్చొని కలిసి కూర్చొని చదవడం. అలా ఆ రకంగా ఏంటంటే మనం పడిపోకుండా ఉంటాము. వేరే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాం కదా! నేను 2.5 సంవత్సరాలు అయింది మాతాజీ వచ్చి. హ్మ్. మా ఇంట్లోనే 10 మంది రెంట్‌కున్నారు మాతాజీ. వాళ్ళు హ్మ్. ఎంతమంది అడిగినా సరే మాకు కుదరదు మాతాజీ పిల్లలతోటి. ఆంటీ గారు మాకు అవ్వదు ఆంటీ పిల్లలతోటి అంటున్నారు తప్ప ఎవరు ముందుకు హ్మ్. రావట్లేదు. అడిగి అడిగి వదిలేసా ఇంకా. ఆహా! మీరు ప్రయత్నం ఆపకండి మాతాజీ. అంటే వాళ్ళే అని కాదు, ఇంటి చుట్టుపక్కల అటు మీరు గుడికెళ్ళినప్పుడు ఎవరైనా కనిపిస్తూ ఉంటారు కదా! అవును మాతాజీ. అలా కనిపించిన వాళ్ళకి కొంచెం కొంచెంగా ట్రై చేస్తూ ఉండండి. తర్వాత హ్మ్. రెగ్యులర్‌గా ఎలాగో ఈ క్లాసెస్ అంటే రెగ్యులర్‌గా మీరు డివోటీస్ అసోసియేషన్‌లో ఉన్నారు కాబట్టి పర్వాలేదు మాతాజీ. స్లోగా ఎవరైనా దొరుకుతారేమో చూద్దాం. కృష్ణ అలాగే. కంపల్సరీ పంపిస్తాడు మాతాజీ. ఏమోనండి మీ ప్రార్థన వల్ల భగవంతుడి దయ వల్ల దగ్గరగా ఎవరో ఒకరు దొరికితే బాగుండు మాతాజీ. హ్మ్. హ్మ్. సరే. ఏదైనా మాతాజీ దగ్గరగా మాతాజీ దగ్గరలో చెప్పండి మాతాజీ. ఇంద్రుడే విధుడి కింద పుట్టాడా మాతాజీ? శాపం విదురుడు. కారణంగా? యమధర్మరాజు మాతాజీ. యమధర్మరాజు యమధర్మరాజు విదురుడుగా హ్మ్. యమధర్మరాజు పుట్టాడనమాట. హరే ఆ! కృష్ణ మాతాజీ. అయితే ఇప్పుడు ఈ కథని బట్టి మాండలిక ఋషి యొక్క కథ బట్టి ఇప్పుడు చిన్న వయసులో చేసినటువంటి పొరపాట్లు కూడా అవి తప్పిదాలుగానే కన్సిడర్ అవుతాయని అర్థమైంది మాతాజీ. అంతే అంటారా? అంటే ఏ మాతాజీ యాక్చువల్‌గా నేను విన్నదైతే అంటే మరి అప్పటికి మాండవిక ముని ఏజ్ ఎంతో తెలీదు. కానీ నేను విన్నదేంటంటే ఫస్ట్ 8 ఇయర్స్ వరకు ఆహ్,
పిల్లలు చేసిన తప్పులు తప్పులుగా కన్సిడర్ అవ్వవు అని నేను విన్నాను మాతాజీ. అబోవ్ 8 తర్వాత నుంచి అవన్నీ అవుతాయి. ఇప్పుడు మరి 5 సంవత్సరాల పిల్లలు పుల్లలు పెట్టి చంపేయరు కదా మాతాజీ! నాకేమో మరి. ఉమ్. అంటే వైష్ణవ అపరాధం పిల్లలు చేసిన పిల్లలు పాపం పెద్దవాళ్ళకి వస్తుంది అంటారు మాతది. చిన్న అదేం పిల్లలు లేదు మాతాజీ. అదేం ఉంటదంటారు లేదు. మాతాజీ. ఫస్ట్ పిల్లలకి పెద్దవాడు చేసిన పాపం పిల్లలకి తగులుతుంది అంటారా మాతాజీ? అదేం లేదు మాతాజీ. మనందరం ఇండివిడ్యువల్ సోల్స్. ఒకళ్ళు చేసినవి ఒకళ్ళకి తగులుతాయి అలా ఏం లేదు. అందులోన కృష్ణ చాలా చాలా మెర్సిఫుల్ కదా మాతాజీ. మంచి అయితే ఇప్పుడు హస్బెండ్ చేసిన మంచి పుణ్యం ఏదైనా ఉంటే భార్యకొస్తుందని అంటారు కానీ జనరల్‌గా పాపం అంటే ఎప్పుడు పెద్దవాళ్ళ విషయం వేరు. చిన్న పిల్లలది అలా కన్సిడర్ అవ్వదు మాతాజీ. అలా ఏం ఉండదు. ఎందుకంటే వాళ్ళు తెలియక చేస్తారు కదా! ఇప్పుడు భర్త చేసిన పుణ్యము, పాపము పాపం రాదు. కానీ పుణ్యం మాత్రం భార్యకొస్తుంది అని అంటారు గదా! అలాగే ఇప్పుడు మనం పాపం తీసుకున్నాం అనుకోండి, భర్త చేసిన పాపంలో భార్యకేం షేర్ ఉండదు. కానీ భార్య చేసింది మాత్రం భర్తకెళ్తుంది అని అంటారు. ఎందుకు అలాగా? లాజికల్‌గా ఆలోచిస్తే భర్త ఇంటికి పెద్ద ఆడవాళ్ళకి కాబట్టి ఆడవాళ్ళకి అదొక అదృష్ట యోగం అనిపిస్తుంది మాతాజీ. వాళ్ళు ఇంట్లో కష్టపడి చేస్తారు, అందరినీ కూడా కుటుంబాన్ని అంతా బాగా చూసుకోవడం అన్ని చేస్తారు ఇది కాబట్టి కూడా వాళ్ళకి ఒక కాదు అదృష్ట మాతాజీ, యోగంగా పూజకు అనిపిస్తుంది. అది కాదు కావాల్సినవన్నీ మాతాజీ. భగవంతుడేంటంటే ఇక్కడ భర్త అనే పొజిషన్ ఏంటి? ఇంట్లో వాళ్ళందరిని సరైన మార్గంలో పెట్టాలి. ఇంటికి ఆయనే ఆధ్యాత్మిక గురువు అన్నమాట. అలాంటి ఎస్. అతను భార్యని సరిచేయలేకపోతున్నాడు. ఆవిడ తప్పు చేసినప్పుడు సరిచేయలేకపోతున్నాడంటే అది ఆయన ఫాల్ట్ అది. అందుకని ఆవిడ చేసిన పాపం ఆయనకొస్తుంది. కానీ మనం భర్తని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది కరెక్ట్ కాదు. మనం ఆయనకి ఆధ్యాత్మిక గురువు కాదు. ఆయనే మనకి ఆధ్యాత్మిక గురువులాగా వ్యవహరించాలి. అందుకే ఆయన చేసిన పాపం ఏది మనకి రాదు. అది మాతాజీ ఇప్పుడు అక్కడ లాజిక్. మాతాజీ ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు పెద్దవాళ్ళు చేసిన పాపాలు పిల్లలకి అదే తర్వాత తరాల వాళ్ళకి ఏమి ఎఫెక్ట్ అవ్వదని అనుకోవచ్చేమో. కానీ కొద్ది గొప్ప ఆ ప్రభావం అయితే ఉంటదిగా మాతాజీ. ఎందుకు మాతాజీ? ఎందుకు పాపాలు చేస్తారు? వాళ్ళ చైతన్యం సరిగ్గా లేకపోతే కదా! మనం జనరల్‌గా పాపాలవి చేస్తాం కదా మాతాజీ. అప్పుడేమవుతుంది? అదే నేచర్ పిల్లలకు కూడా వచ్చేస్తుంది. లైక్ డైరెక్ట్‌గా అంతే కదా మాతాజీ. మనం పెద్దవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే మనం చెప్పింది వినరు. మనం ఏదైతే చేస్తున్నామో అది చూస్తారంటారు కదా పిల్లలు. ఆ రకంగా తీసుకుంటే మన చైతన్యాన్ని వాళ్ళే అబ్జార్బ్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు మనం అనుకుంటాం మా పిల్లలు ఏం అస్సలు నేనెంత చెప్పినా వినట్లేదు అని. కానీ ఆ ఎఫెక్ట్ అనేది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఆ ఎఫెక్ట్ పిల్లల మీద ఉంటుంది మాతాజీ. నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాతాజీ. నేను గొప్పగా చెప్పట్లేదు. మీ అందరి బ్లెస్సింగ్స్ మా బాబుకి కావాలి. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మా బాబు ఎలా ఉంటాడంటే చిన్నప్పటి నుంచి తను మా బాబుకి ఆల్‌మోస్ట్ కడుపులో ఉండగా నేను కొంచెం చాంటింగ్ చేసేదాన్ని. ఒక రౌండ్ అంతే. ఆహ్, తర్వాత, తర్వాత కొంచెం గ్యాప్ నాకసలు డివోటీస్ అసోసియేషన్ అవేం లేదు. మా అన్న వల్ల నాకు కొంచెం వచ్చిందనమాట. అయితే ఇక్కడ